చేశారనమాట. మరి వాళ్ళు కూడా వాళ్ళపై వాళ్ళు వండుకొని వాళ్ళ కాలేజీకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పుస్తకాలు వాళ్ళు చూసుకొని అన్ని మొత్తం A to Z వాళ్ళు చూసుకుంటున్నారు. అందుచేత సానుకూల జగన్నాథ సానుకూలం జగత్రయం, నానుకూల జగన్నాథ నానుకూలం జగత్రయం అని మా రామకృష్ణానందరావు చెప్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా ఒక భగవంతుని అనుకూలంగా పెట్టుకుంటే సృష్టి అంతా అనుకూలంగా ఉంటుంది. ఒక భగవంతుని ప్రతికూలంగా పెట్టుకున్నాం అనుకోండి సృష్టి అంతా ప్రతికూలం అయిపోతుంది. దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు కూడా సహాయం అర్థించడానికి వెళ్తారు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి. మనందరికీ తెలిసి కథ. అర్జునుడు ఎక్కడ కూర్చుంటాడు? కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర. మరి దుర్యోధనుడు ఎక్కడ కూర్చుంటాడు? కాళ్ళ దగ్గర. ఎందుకు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు? కాళ్ళ దగ్గర కూర్చుంటే అవమానం. నేను కాళ్ళ దగ్గర కూర్చుంటాను ఈ గొల్లాడి దగ్గర, చూసారా? అంచేత కాళ్ళ దగ్గరేమో అర్జునుడు కూర్చున్నాడు, తల దగ్గరేమో దుర్యోధనుడు కూర్చున్నాడు. స్వామి పడుకొని లేవగానే కాళ్ళ వైపు చూస్తాము తల వైపు చూస్తామండి. కాళ్ళ వైపు చూస్తాం కదా. స్వామి లేవగానే ఈయన కాళ్ళ వైపు చూశాడు. అక్కడ అర్జునుడు కూర్చున్నాడు. బావా ఎప్పుడు వచ్చావు అన్నాడు. ఈయన అంటున్నాడు ఈయన పలకరించలేదు. ఈ లోపల ఒక్క గుడగడ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అహంకారంతో కూడుకున్న వాళ్ళకి అనుమానాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. నన్ను పలకరించలేదు, నా వైపు చూడలేదు, నన్ను అసలు లక్ష్యం చేయలేదు అని ఈ అహంకార గుణం ఎప్పుడైతే ఉందో అప్పుడేమవుతుంది? వెంటనే కామము, క్రోధము, లోభము ఇవన్నీ ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఇవన్నీ లోపల ఆ దుర్యోధనుడికి ప్రబలిపోతున్నాయి. అరే వాడిని పలకరిస్తున్నాడే, నన్ను పలకరించట్లేదే, బావా నేను ఎప్పుడున్నాను చూడన్నాడు. బావా నువ్వు కూడా వచ్చావా? ఎప్పుడు వచ్చావా? ఇందాక వచ్చాను. సరే అయిపోయింది. ఎందుకు వచ్చారు ఇద్దరు? ఆయన తెలియదండి ఎందుకు వచ్చారో. తెలుసు కానీ అడగాలి. చిన్నపిల్లవాడు పడిపోయిన తర్వాత వాడు మోకాలు పట్టుకుపోయి ఏడుస్తున్నాడు. అమ్మ తెలుసు వాడు పడిపోయాడు, మోకాలు పట్టుకుపోయి అని తల్లి తెలుసు.